హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీను సత్య వరల్డ్. ఎప్పట్లాగా మరో మంచి యూజ్ఫుల్ క్లీనింగ్ మోటివేషన్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి. ఏంటి ఈ డబ్బాలు, ఏంటి తోడవడం, ఏంటి తోమడం అనుకుంటున్నారా? అవునండి, నిజమే. మీ అందరికంటే ముందు మాకే పండగ పనులు అయితే మొదలైపోయినాయండి. ఎందుకంటే మీకు ఇంతకు ముందు వీడియోలో చెప్పాను, మాకు సూతకం ఉంది 3 months అని చెప్పాను కదా. ఆ 3 months అయితే ఇప్పటితో కంప్లీట్ అయ్యిందండి. పంతులు గారిని అడిగితే ఇక నుంచి మీరు క్లీన్ చేసుకోవచ్చు, ఆ తర్వాత దీపారాధన పూజలు అవన్నీ చేసుకోవచ్చు అని చెప్పారు. అందుకే మీ అందరికంటే ముందే మా హౌస్ డీప్ క్లీనింగ్ అయితే అయిపోతుంది. నిజం చెప్పాలంటే ఇంటిని డీప్ క్లీనింగ్ చేయడానికి 1 week వరకు టైం పడుతుందండి. ఒక్కొక్క రూము ఒక్కొక్క రోజు తీసుకున్నా సరే 1 week వరకు టైం పడుతుంది. అందులో ఒక్కరమే చేసుకోవాలంటే, అదే ఒక ఇద్దరు ముగ్గురు హెల్ప్ చేయడానికి ఉన్నారనుకోండి 1 or 2 daysలోనే మొత్తం కంప్లీట్ అయిపోతుంది. కానీ నేను ఒక్కదాన్నే. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, మా అమ్మ వచ్చింది. మా అమ్మని కొంచెం రిక్వెస్ట్ చేశానండి. యాక్చువల్గా సండే వచ్చింది మా అమ్మ పిల్లలు చూడడానికి, దీవేసిందని చెప్పేసి. అయితే మా అమ్మకి అప్పటి వరకు నేను చెప్పలేదు, అమ్మ ఈ విధంగా కంప తీస్తున్నారు పంతులు గారు, ఇంటిని డీప్ క్లీన్ చేసుకోమన్నారు అంటే, సరే అయితే అలానే వచ్చాను కదా, నీకు హెల్ప్ చేసి వెళ్తానులే అన్నది. అప్పుడు చూడాలి, నా ఆనందానికి హద్దులు లేవండి. అమ్మయ్య, నేను ఒక్కరిదాన్ని చేసుకోవాల్సిన పనులు అమ్మ నాకు తోడుగా ఉంది కాబట్టి చేసేయచ్చు అనుకున్నాను. నిజంగా మా అమ్మ లేకపోతే నేను అసలు చేయలేనండి బాబు. మా అమ్మకి ఎంత ఓపిక అంటే, అప్పుడప్పుడు మా అమ్మ అంటూ ఉంటుంది, నేను 3 ఆడపిల్లలను కన్నాను కదా, నాకు ఇప్పటి వరకు ఇలాంటి పనులేవి నాకు తప్పలేదు, నీకు కూడా సేమ్ ఇలానే ఉంటుంది ఫ్యూచర్లో కూడా, నువ్వు కూడా రెడీగా ఉండు ఇవన్నీ ఫేస్ చేయడానికి అంటుంది. నిజంగా ఫ్యూచర్లో ఇవన్నీ ఉంటే నా పిల్లల కోసం నాకు చేయడానికి ఏ ప్రాబ్లము లేదండి. కాకపోతే ఆ దేవుడిని నేను ఒక్కటే కోరుకుంటాను, మా అమ్మకి ఇచ్చినంత ఓపిక సహనం నాకు ఇవ్వమనే కోరుకుంటాను. మన పిల్లలకి మనం చేయడంలో తప్పేంటి చెప్పండి. అది కూడాను మా అమ్మ అయితే నిజంగా చాలా ఓపికగా ఉంటుందండి. ఒకటి కాదు, ఇద్దరు కాదు, 3 ఆడపిల్లలమండి. 3 దగ్గర అలాగనే పనిచేస్తుంది. అంటే నార్మల్గా 3 ఆడపిల్లలు అనేసరికి కొంతమంది, అందరూ అని చెప్పను, కొంచెం నెగ్లెక్ట్ చేస్తారు, అంటే చేసి విసిగిపోతారండి. కానీ మా అమ్మ అలా కాదు, అసలు విసుగు రాదండి. మా చెల్లి ఊర్లో ఉంటుంది, చిన్న పాప ఉంటుంది, మా చెల్లి జాబ్కి వెళ్తుంది, ఆ పాపను మా అమ్మే చూసుకుంటుంది. అలాగని నాకు ఒక చిన్న చెల్లి ఉంది, తనకి పెళ్ళి అవ్వలేదు, కానీ తన ఇంటి దగ్గరే ఉంటుంది. వంట చేయమని కానీ, ఆ పని ఈ పని చేయమని కానీ ఫోర్స్ ఏమి చేయదండి. తన పొలంలోకి వెళ్ళినా కళ్ళంకి వెళ్ళి వచ్చినా సరే తనే చేసుకుంటానంటది. అంటే ఆడపిల్లలకి అవన్నీ రావాలి, చెప్పమని నేనే చెప్తాను. పోనీలే అమ్మ అనేసి అంటది మా అమ్మే. నిజంగా ఇంత ఓపిక నీకు ఎలా వచ్చింది అనిపిస్తుంది నాకు నిజంగాను. మా అమ్మ నాకు అందుకే అంటుంటుంది, ఆడపిల్లల కన్న వాళ్ళకి కొంచెం ఓపిక సహనం ఎక్కువ ఉండాలి అని చెప్పేసి. నిజంగా నాకైతే మా అమ్మ చేసిన పనులన్నీ వచ్చాయి, కానీ మా అమ్మకున్న ఓపిక నాకు కొంచెం లేదనిపిస్తుంది అండి. ఓపిక అంటే కొంచెం కోపం ఎక్కువ. అంటే నాకు ఏదైనా ఎక్కువ పనులు, నాకు తలనింపుగా పనులు ఉన్నాయనుకోండి, ఎవరి మీద ఒక మీద అరిచేస్తూ ఉంటాను, కోప్పడిపోతూ ఉంటాను, తిట్టేస్తూ ఉంటాను. కానీ మా అమ్మ అలా కాదండి, ఎన్ని పనులు చేసినా సరే ఎవరి మీద అరవదు, అసలు విసుక్కోదండి బాబాయ్. కోపాన్ని మనసులోనే దాచుకుంటుంది, కొంతసేపటికి పోద్ది, ఆ తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోద్ది. అందుకే అంటున్నాను, మా అమ్మకి ఇచ్చినంత ఓపిక సహనం నాకు కూడా ఇమ్మని ఆ దేవుడిని కోరుకుంటాను నేను నిజంగాను. అయితే ఇప్పుడైతే మార్నింగ్ రొటీన్ ఎప్పట్లాగే బ్రేక్ఫాస్ట్ చేసేసాము, కిచెన్లో అక్కడక్కడ అంట్లుంటే అన్ని క్లీన్ చేసేసాము కదా. ఇంకా తొడవడం అనేది అవి ఏమి ఉండదు, డైరెక్ట్గా క్లీనింగే. ఫస్ట్ అయితే బూజు దిలిపేశాను నేను. మీకు ఇంతకుముందు వీడియోలో బూజు కర్రని నేను రెడీ చేశానని చెప్పేసి ఒక షార్ట్ పోస్ట్ చేశాను, అదే యూస్ చేస్తున్నానండి. దాంతో మొత్తం 2 bedrooms, హాలు, ఇంకా కిచెను, బాల్కనీ అటువైపు ఇటువైపు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా బూజు కర్ర పట్టుకొని పట్లన్నీ దులిపేశానండి. ఇంకా తర్వాత కిచెన్లో ఉంది, ఇంత చిన్న కిచెన్ కానీ ఎన్ని సామాన్లు పట్టిందో చూడండి, బయటికి తీస్తే కానీ తెలియలేదు ఇన్ని ఉన్నాయా నా కిచెన్లో అని చెప్పేసి. మా అమ్మ అయితే షాక్ అండి, ఎందుకే ఇన్ని డబ్బాలు పోగేసుకున్నామని చెప్పేసి. మీకు కొంచెం అదొకలాగా ఉండొచ్చు, అంటే ఏంటి ఇన్ని ప్లాస్టిక్ డబ్బాలు, ఏంటి పేపర్లో వేయడం, ఏంటి కవర్లో వేయడం అనేసి. తప్పదండి, డీప్ క్లీనింగ్ అంటే ప్రతి ఒక్క డబ్బాని క్లీన్ చేయాల్సి ఉంటుంది. ఆ డబ్బాల్లో ఉన్నవి ఎందలేస్తాం చెప్పండి, ఏదో ఒక దాంట్లో వేస్తేనే కదా అవి క్లీన్ చేసుకోగలము. నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఇదే ప్రాసెస్ అండి. మరి మీరందరూ ఎలా క్లీన్ చేస్తారనేది నాకు తెలియదు, కానీ మా అమ్మ అయితే పాలిథిన్ కవర్స్ ప్యాకెట్టే కొనేస్తుంది. ఆ ప్యాకెట్స్లో ఇలాంటి పప్పులు ఉప్పులు అన్నీ వేసేసి ముడి వేసేస్తుంది. ఇంకా ముడి వేసేసి అప్పుడు డస్ట్ ఏమీ వెళ్ళదు కదా లోపలికి. అప్పుడు ఇంక ఈ డబ్బాలన్నీ క్లీన్ చేసేసి నీట్గా తుడిచేసుకొని అప్పుడు అందులో నూనె వేసేస్తుంది. తర్వాత ఆ కవర్లు మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు అన్ని పాలిథిన్ కవర్స్ లేవండి, కొన్నే ఉన్నాయి, కొన్ని సరిపోలేదు, అందుకే పేపర్స్ తీసి ఈ విధంగా వేశాను. నేను ముందే దుమ్మంతా దులిపేశాను కాబట్టి ఆ వస్తువుల మీదకి పడడానికి ఏం లేదులండి. అంటే మీరు అనుకోవచ్చు మళ్ళీ డస్ట్ అంతా వెళ్ళి ఆట మీదకి పడుతుంది కదని. డస్ట్ అందుకేనండి ముందే దులిపేసి తుడిచేసి ఆ తర్వాత ఆ డబ్బాల్లో ఉన్న వస్తువులన్నీ కూడా కవర్స్లో అలాగే పేపర్స్లో వేసాము.
ఇంకా మా అమ్మ అయితే నేను ఇచ్చిన డబ్బాలన్నీ కూడా తోముతూనే ఉందండి. నిజం చెప్పాలంటే నేను ఒక్క వస్తువును కూడా ముట్టుకోలేదండి తోమడానికి కానీ ఇంకా వాష్ చేయడానికి కానీ. వాష్ చేయవలసినవి డోర్ కర్టెన్స్ A to Z అన్నీనండి వాష్ చేసాము. ఎందుకంటే మైల్ ఎంతటితో తీరుతుంది కాబట్టి ప్రతి ఒక్క వస్తువు నేను ఇందులో వాష్ చేశానండి. వాషింగ్ మిషన్లో మ్యాక్సిమం వేసేసాను. హ్యాండ్ వాష్ చేయవలసినవి కూడా మా అమ్మాయి ఉతికేసిందండి. ఏది నేను ఉతకలేదు, ఏది నేను తోమలేదు. అన్నీ మా అమ్మాయి తోమింది, అన్నీ మా అమ్మాయి ఆరేసింది, అలాగే అన్నీ మా అమ్మాయి తుడిచిందండి. నిజంగా మా అమ్మ లేకపోతే ఓన్లీ ఆ కిచెన్ ఒక్కటే క్లీన్ చేయడానికి నాకు 2 days పడుతుంది తెలుసా. అన్ని ఎక్కువ ఉందండి కిచెన్లో పని అయితే. అసలు ఎంత చేసినా తరగదు ఉరగదండి బాబోయ్ ఇంట్లోని పని. నాకు చివరికి చిరాకు వచ్చేసింది. అసలు ఈ పని చేయడం నా వల్ల కాదు, మా అమ్మ రాకపోతే నేను ఎలా చేయగలను అనిపించిందండి నిజంగాను. ఇంకా మా అమ్మ విసుక్కోకుండా నేను సామాన్లు వేస్తుంటే మా అమ్మ తోముతూనే ఉందండి. ఎందుకు ఇలా వేస్తున్నామని ఒక్క మాట కూడా అనలేదు మా అమ్మ అయితే. అసలు తోముతూనే ఉంది, ఆరబెడుతూనే ఉంది. నేను కూడా ఆరేయలేదు. నేనేం చేశానంటే మా అమ్మ క్లీన్ చేసేటప్పుడు నేను రూమ్స్ అన్నీ కూడా క్లీన్ చేసేదాన్ని. అంటే కబోర్డ్స్లో ఉన్నవి తీసి అక్కడ మళ్ళీ తుడిచేసి మళ్ళీ అక్కడ నీట్గా సర్దడం ఎంత పని చెప్పండి. ఒక్క రూమ్ నాకు ఒక్క రోజు పెట్టిందండి. అంటే ఎర్లీ మార్నింగ్ ఇటువైపు రూము ఒకటి క్లీన్ చేసేసాను. మా బుడ్డదాయి వచ్చింది, మా చెల్లెల పాప, ఇంక మా మరిది గారు కూడా ఉన్నారు. వాళ్ళకి ఒక రూమ్ ఇచ్చేయాలని చెప్పేసి ముందే ఒక రూమ్ అయితే క్లీన్ చేసేసాను. ఆ రూము వాళ్ళిద్దరికి ఇచ్చేసాను. వాళ్ళిద్దరిని ఆ రూమ్లో పెట్టేశాము. మిగతాదంతా కూడా మేము తర్వాత క్లీన్ చేసుకున్నాము. ఇంకా ఈ స్టోర్ రూమ్ లాగా యూజ్ చేసుకుంటామండి ఈ రూమ్ అయితే. అంటే అన్ని సామాన్లకి మాకు ఆ వుడ్ కబోర్డ్స్ కూడా సరిపోవట్లేదు, బయటే పెట్టుకుంటున్నాము. అన్నీ ఉంటున్నాయి సామాన్లు, ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం అవ్వట్లేదు. అసలు కొన్నిది నేనే, కానీ ఇలాంటప్పుడు నాకు ఆశ్చర్యం వేస్తుందండి. ఇన్ని సామాన్లు నేను ఎక్కడ కొన్నాను, ఎప్పుడు కొన్నాను అనిపిస్తుందండి బాబాయ్. అసలు ఎందుకు కొన్నానని కూడా అనిపిస్తుంది. క్లీన్ చేసినప్పుడు తెలుస్తుంది ఆ బాధ. కొన్నప్పుడు హ్యాపీగానే ఉంటుంది. కానీ అసలు మీలో ఎంతమంది నాలాగా ఇన్ని సామాన్లు పోగు పెడతారో, అలాగే క్లీన్ చేసినప్పుడు బాధపడతారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్క ఉమెన్ ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తాము. ఎందుకంటే కొన్నప్పుడు చాలా ఎంతజియాజంతో కొంటాము, మంచిగా ఉంటాయి అని చెప్పేసి. క్లీన్ చేసినప్పుడే తెలుస్తుంది మనకి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే మనమే క్లీన్ చేసుకోవాలి కదండి ఎన్ని వస్తువులు కొన్నా సరే. ఇంకా మా అమ్మ లాంటి అమ్మలు ఉంటే పిల్లగానే వస్తారు, హెల్ప్ చేస్తారు. కొంతమందికి లేని వాళ్ళకి తప్పదు, ఒక్కరమే క్లీన్ చేసుకోవాలి. అలాంటప్పుడు చాలా బర్డెన్గా ఉంటుంది. అందుకే వేస్ట్ వేవి కొనకండి. నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నేనైతే ఇక్కడి నుంచి డిసైడ్ అయ్యాను, వేస్ట్ ప్రోడక్ట్లు ఇక్కడి నుంచి కొనకూడదు, అవసరమైనవి మాత్రమే కొనాలని డిసైడ్ అయ్యానండి. అయితే నాకు ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది అండి, డస్ట్ అలర్జీ. మాస్క్ లేకున్నా ఏమాత్రమైనా సరే డస్ట్ని దులిపానంటే వెంటనే జలుబు చేసేస్తుంది, వెంటనే తుమ్ములు వచ్చేస్తాయండి. ఆగకుండా ఒక 10-20 తుమ్ములు వస్తాయి. ఆ ప్రాబ్లమ్ని నేను ఫేస్ చేశాను. మాస్క్ పెట్టుకున్నా సరే నాకు తప్పలేదండి ఆ ప్రాబ్లము. అందుకే మా హస్బెండ్ ఏం చేశారంటే నా కోసం ఒక ప్రోడక్ట్ అయితే ఆర్డర్ పెట్టారు, నాకు హెల్ప్గా ఉంటుందని చెప్పేసి. కానీ అమ్మ వెళ్ళిపోతుంది, తర్వాత క్లీన్ చేయడానికి ఇంకొంచెం నాకు కష్టం అవుతుంది అని చెప్పేసి అమ్మ ఉన్నప్పుడే క్లీన్ చేసేసాము. కానీ ఆ ప్రోడక్ట్ నెక్స్ట్ డేకి వచ్చిందండి. సర్లే అమ్మ ఉంది కదా, ఎలా ఒకలాగా అడ్జస్ట్ అవుదాము, నెక్స్ట్ టైంకి ఆ ప్రోడక్ట్ని యూజ్ చేద్దాం అనేసి ఇంకా అడ్జస్ట్ అయిపోయాము. నెక్స్ట్ డేకి వచ్చింది. డీప్ క్లీనింగ్ అంటే మనం చీపురుతో ఎంత క్లీన్ చేసినప్పటికీ మూలలో ఉన్న డస్ట్ అయితే మనం క్లీన్ చేయలేమండి. ఎంత క్లాత్తో తుడిచినా సరే అది అంతగా రాదు. అయితే మా వారు నా కోసం ఆర్డర్ పెట్టిన వాక్యూమ్ క్లీనర్ అండి ఆర్డర్ పెట్టారు. అదైతే నెక్స్ట్ డేకి ఉంది. అంటే డెలివర్డ్ అనేది నెక్స్ట్ డేకి ఉంది. అంటే ఈ క్లీనింగ్ అనేది సండే జరిగింది, సండే కాదు మండే జరిగింది, అది మంగళవారంకి ఉందనమాట. సో పోనీలే అమ్మ వచ్చింది కదా, ఎలాగే పనిలోని పని క్లీనింగ్ చేసేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా పని అయితే ఆపలేదు. ఎందుకంటే మా అమ్మ అర్జెంటుగా మంగళవారం వెళ్ళాల్సి ఉంది ఊరికి, పని ఏదో ఉందని చెప్పి మా నాన్నగారు వచ్చేయమన్నారు. అందుకే ఇంకా మా అమ్మ ఉన్నప్పుడే చేసుకోవాలని చెప్పేసి మండే అయితే స్టార్ట్ చేసేసాము. ఆల్మోస్ట్ మండేనే అన్ని పనులు క్లియర్ చేసేసామండి. అంటే మార్నింగ్ మొదలు పెడితే నైట్ 11 వరకు ఖాళీ లేదండి. మా అమ్మకి నాకు కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నామండి. నాకైతే బ్యాక్ పెయిన్ కూడా వచ్చేసింది. మా అమ్మ అసలు వయసులో అంత పెద్ద ఆవిడ, ఒక నొప్పి వస్తుంది కానీ కాలు నొప్పి వస్తుందని కానీ అనలేదు. నిజంగా ఇది ఎలా సాధ్యం అనిపించింది. నాకైతే సహనాన్ని కోల్పోయాను నేను చివరికి వచ్చేసరికి. నా వల్ల కాదనిపించేసింది. కానీ మా అమ్మ అయితే మా పిల్లలకి స్నానాలు చేయడము, వాళ్ళకి తినిపించడము అసలు కంటిన్యూగా చేస్తూనే ఉందండి. అసలు నేను ఏం చెప్తే అదేనేమో అప్పటి తరంకి ఇప్పటి తరంకి చేంజ్ అంటే.
సో నేను చెయ్యగలను పనులు, కానీ ఎంతవరకు అంటే అంతవరకే చేస్తానండి. అంతకు మించి అంటే విసుగొచ్చేస్తుంది. అండ్ ఆ కోపాన్ని కూడా ఎదుటి వాళ్ళ మీదకి చూపించేస్తూ ఉంటాను. ఇంకా వాక్యూమ్ క్లీనర్ మంగళవారంకి వచ్చింది కదా, దాన్ని అలాగనే పెట్టాము. అంటే ఇంక మూల మూలల్లో ఉన్న డస్ట్ ఏదైనా క్లీన్ చేయాల్సి వస్తే చేయొచ్చు అని చెప్పేసి ఇంకా ఒక బెడ్రూమ్ అయిపోయిందండి. ఆ తర్వాత మా అమ్మ అన్ని డబ్బాలు తోమేసింది, తుడిచేస్తుంది కూడాను. ఆ తర్వాత నేను కిచెన్లోకి వచ్చేసాను. కిచెన్లో కూడా నీట్గా తడిగుడ్డతో అలాగే డ్రై క్లాత్తో కూడా తుడిచేసాను. ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇవంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు కిచెన్ సరుకుల్ని సర్దడం ఇంకొక ఎత్తండి. ఇప్పుడు మనం అన్ని పేపర్లోని కవర్లోని వేసాం కదా, ఈ డబ్బాలకి వెతుక్కోవాల్సి వస్తుంది. అసలు నేనే మర్చిపోతున్నాను ఏ డబ్బాలో ఏదేసాను అనేది నాకు గుర్తు రావట్లేదు. చివరాకరికి నాకు నవ్వు వచ్చిందండి. అసలు మా అమ్మ అంటది, నువ్వేసిన నువ్వే మర్చిపోతున్నావేంటి, వెతుక్కుంటున్నావేంటి ఏ డబ్బాలో ఏం వేయాలంటే, నాకు నిజంగా అదే అనిపించిందండి. అందుకే ఇన్ని డబ్బాలు ఉండకూడదు, అందుకే ఇన్ని సరుకులు ఉండకూడదు అనిపిస్తుంది నాకు. డీమార్ట్కి వెళ్ళినప్పుడు భలే సరదాగా తెచ్చేసుకుంటాను అన్నీను. ఇలాంటప్పుడు అనిపిస్తుంది ఇలాగనే అవ్వాలే నీకు అని మనసులో నన్ను నేనే తిట్టుకుంటానండి. చాలా నవ్వు వస్తుంది, ఒకవైపు బాధ వేస్తుంది నిజంగాను. మా అమ్మతో మాట్లాడుతూ ఇంకా సామాన్లన్నీ కూడా ఒక డబ్బాకి ఎత్తేస్తున్నాను. అంటే ఒక్కొక్కటిగా పట్టుకెళ్ళడం అంటే టైం టేకింగ్ ప్రాసెస్ కదా. ఒక బకెట్లోకి దింపేశాను అన్నీ కూడాను, చిన్న చిన్నవన్నీను దింపేసి ఇంకా డైరెక్ట్గా అక్కడ పెట్టేయడమే. ఈలోపు మా బుడ్డదాయి వచ్చింది, హోంవర్క్ చెప్పమ్మా అని చెప్పేసి. యాక్చువల్గా ఇద్దరు అక్క చెల్లెలకి రూమ్లో పెట్టేసి హోంవర్క్ చేయండి అని చెప్పాను. ఈలోపు నా వర్క్ చేసుకుందామని చెప్పి తనకి ఏదో చిన్న డౌట్ ఉందంట, సీరియస్గా బుక్ పట్టుకొని వచ్చింది. ఇది అలా చెప్పమ్మా అని చెప్పేసి తనకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. పట్టుకెళ్ళి రాసేసింది. అసలు చాలా ఇంట్రెస్ట్గా చేస్తుందండి హోంవర్క్. స్కూల్ నుంచి రాగానే మొదలు పెడుతుంది, హోంవర్క్ చేపించాను అదే పని అండి. కానీ ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది, ఇంట్లో పనులు ఎక్కువ ఉన్నాయి కదా, ఇంకా వాళ్ళని ఆడుకోమని చెప్పేసి ఇంకా తర్వాత టైం అయిపోతుందని చెప్పి రూమ్లో పెట్టేసి హోంవర్క్ అయితే ఇచ్చాను. హోంవర్క్ అయితే ఇద్దరు చక్కగా అల్లరి పెట్టకుండా చేసుకున్నారండి రూమ్లోని. అమ్మయ్య, డబ్బాలన్నీ కూడా హాల్లోకి మోసడం అయిపోయిందండి. ఇప్పటి వరకు అయ్యింది కదా పని. ఈ పని అయ్యేసరికి టైం ఎంత అయిందో చెప్పాలండి మీకు. కరెక్ట్గా 7:30 అయ్యిందండి. ఇప్పటికీ ఇంకా ఇవి క్లియర్ అవ్వలేదు కిచెన్లోని డబ్బాలు. అలాగే వంట కూడా నేను ఇంకా చేయలేదండి. మా పిల్లలకి స్నాక్స్ ఇచ్చాను, అలాగే ఫ్రెష్ అప్ చేసి హోంవర్క్లు చేయమన్నాను అంతే. ఇంకా మాకు బోల్డ్ పని ఉందండి. అందుకే మీకు చెప్పాను 11-11:30 వరకు మాకు అలా సరిపోయిందని చెప్పేసి. ఇంకా మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చారు, ఆయన కూడా కొంచెం హెల్ప్ చేశారు మాకు. ఇంకా అసలైన టాస్క్ అంటే ఇదేనేమో, అంటే డబ్బాలు ఎక్కడున్నాయో ఏమని వెతుక్కోవడము, కప్పులు ఎత్తుక్కోవడము, ఎక్కడ ఏదింట్లో ఏదేయాలని వెతుక్కోవడము పెద్ద టాస్క్ అయిపోయింది నిజంగా నాకైతే. ఇంకో మొత్తానికి ఏదో బాధపడి ఇబ్బంది పడి కిచెన్లోనైతే నీట్గా సర్దేశానండి. అంటే ఇంకా ఇక్కడ ఒక విషయం ఏంటంటే, న్యూస్ పేపర్స్ వేయకూడదండి. బొద్దింకలు బల్లులు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి. న్యూస్ పేపర్స్ కన్నా ఇలాంటి పేపర్స్ ఉంటాయి కదా వాషబుల్వి, అవి వేసుకుంటే చూడడానికి నీట్గా ఉంటుంది. వాషబుల్ కాబట్టి ఎన్నిసార్లు అయినా సరే మనం యూస్ చేసుకోవచ్చు. బొద్దింకలు ఇంకా బల్లులు కూడా తగ్గుతాయండి. ఇంతకు ముందు మీకు చెప్పే ఉన్నాను, ఏ స్టోర్లో అయినా సరే ఈ కిచెన్ రోల్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉంటాయండి. న్యూస్ పేపర్స్ని కొంచెం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా కిచెన్ అయితే అయిపోయింది కదా, ఇప్పుడు హాల్ అనమాట. షోకేస్ కబోర్డ్లో ఉన్న వస్తువులన్నీ కూడా అమ్మ అయితే తుడిచేసింది. గాజు గ్లాసులు ఇంకా ఫోటో ఫ్రేమ్స్ ఇవన్నీ కూడాను తోమాల్సినవి తోమింది, కానీ తొడాల్సినవి తుడిచింది. చెప్పాను కదా, నేను ఒక్క వస్తువైనా తొడలేదు, అసలు ముట్టుకోలేదు. అన్నీ అమ్మాయి చేసిందండి. షోకేస్ ఐటమ్స్ నుంచి కిచెన్ ఐటమ్స్ నుంచి అన్నీ అమ్మాయి తోమింది, తుడిచింది కూడాను. ఇంకా పూజా సామాగ్రి మొత్తం డీప్ క్లీన్ చేయాలండి. కుంకుమ పసుపు అన్నీ కూడా ఇంకా గంగలో కలిపేద్దామని ఒక కవర్లోకి వేసేసాను. అవి అమ్మ వెళ్ళినప్పుడు అమ్మకి ఇచ్చేస్తాను. కిచెన్ డబ్బాలు అయితే మరి అందరిళ్ళల్లో ఉన్నన్ని ఎక్కువేమీ పెట్టుకొని కానీ కొంచెం పెట్టుకుంటాను. అవి కూడా అమ్మకి ఇచ్చేస్తే అవి కూడా క్లీన్ చేసేసిందండి. నీట్గా తుడిచేసి ఒక పక్కన పెట్టేసింది. నేను ఎప్పుడైతే దీపారాధన మొదలు పెడతానో అప్పటి నుంచి నేను హ్యాపీగా యూజ్ చేసేసుకోవడమే, ఇంకా క్లీన్ చేసే పని అయితే నాకు లేదు. ఆ తర్వాత హాల్ క్లీన్ చేయడం అయితే మొదలు పెట్టానండి. నిజం చెప్పాలంటే ఒక్కరోజు దీపారాధన చేయకపోతే మనసుకి ఏదో తెలియని బాధ అండి. అలాంటిది ఇన్ని రోజులు ఎలా ఉండగలిగాను అనేది నాకు కూడా అర్థం అవ్వట్లేదు. కానీ తప్పదు కాబట్టి ప్రతిరోజు మనసులోని దేవుని స్మరించుకుంటూ ఉండేదాన్ని. ఇంకా అది తప్పదే ఇంకేమీ చేయలేను. నార్మల్గా నా మనసు ఉండపట్టక అప్పుడప్పుడు దీపం వెలిగించేదాన్ని, ఇంకేం చేసేదాన్ని కాదు కానీ దీపం వెలిగించేదాన్ని. అయినప్పటికీ ఏదో మనసులోని కొంచెం భయం, చేయకూడదు కదా దీపం పెడుతున్నాను అనేది, ఎందుకు ఈ ఆందోళనతో దీపారాధన చేయడం అని చెప్పేసి ఇంకా కొన్ని రోజులు ఆపేశానండి. ఆ తర్వాత కంప అయితే తీసేసాము. సూతకం అయితే ఇంకా కంప్లీట్ అయ్యింది. అంటే ఎవరింట్లో అడుగు పెట్టకూడదు కానీ యాజ్ యూజువల్గా ఎప్పటిలాగే పూజలు అవన్నీ చేసేసుకోవచ్చు అన్నారు. వ్రతాలు చేయకూడదు కానీ ఇంట్లో పూజల వరకు చేసుకోవచ్చు అన్నారు. ఇంకా మా అమ్మ ఎలాగే వచ్చింది కదా నాకు హెల్ప్ చేస్తుందని చెప్పేసి ఆ రోజునే
క్లీన్ చేసేసుకున్నామండి. ఇప్పటికి మనసు హాయిగా ఉంది నిజంగాను. ఎందుకంటే అని చక్కగా ఎప్పట్లాగే దీపారాధన చేసుకోవచ్చు. మనస్ఫూర్తిగా స్వామికి దండం పెట్టుకోవచ్చండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. పని ఒక్కరోజు కష్టపడ్డాం కానీ నెక్స్ట్ డే నుంచి ఇంకా బెంగ ఉండదు. పని ఉంది, ఇంకా పండగ పనులు చేయాలనేది. ఇంకొక పని ఉందండి పెద్దది, ఏంటో తెలుసా? మా ఊరికి వెళ్ళి మా ఇల్లుని అక్కడ క్లీన్ చేయాలి. అక్కడైతే నాకు ఒక హెల్ప్కి మనిషిని పెట్టేసుకొని, మా అమ్మ వాళ్ళ సారికి పంపించారు కదా, సామాన్లు అన్నీ కూడా ఆ ఇంట్లోనే ఉన్నాయండి. ఇంకా వాటిని అయితే క్లీన్ చేయాలి. ఈ మధ్యలో ఊరికి వెళ్తే ఆ పని ఒకటి ఉంది నాకు. మొత్తానికి అసలు పని అయితే అయిపోయింది కదా, ఇంకా ఆ పని కొంచెమే కాబట్టి ఇంకా పర్వాలేదులేండి. ఇంకా హాల్ అయిపోయింది, విండోస్ అయిపోయినాయి, అలాగే ఫ్రిడ్జ్ కూడా అయిపోయిందండి. ఫ్రిడ్జ్లో ఉన్న డబ్బాలు కూడా మా అమ్మాయి తోమేసి ఇచ్చింది. అవన్నీ అక్కడక్కడ నీట్గా సర్దేసి పేర్చేశాను. మొత్తానికి హౌస్ అయితే డీప్ క్లీనింగ్ అయిపోయిందండి. అమ్మయ్య, మా ఇంటి పనులు అయితే పూర్తయ్యాయి. ఇంకా మీ వంతే ఉంది. ఎక్కువ టెన్షన్ ఏమి పడకుండా ఎవరినైనా హెల్ప్ పెట్టుకొని నిదానంగా చేయండి. ఒక్కరమే అంత బడ్డని వేసుకున్నా సరే మనకు కూడా ప్రాబ్లం అవుతుంది. ఇంకా ఇంతటితో ఈ వీడియో అయితే ముగిస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒక లైక్ చేసి, అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీను సత్య వరల్డ్.